హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ ఇన్ డిజిటల్ ఛానల్. సో ఎస్టర్డే క్లాస్లో మనము అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వరకు చెప్పుకున్నాము. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ఏ లెన్స్. సో లెన్స్కి కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎలాగైతే కర్వ్డ్ మిర్రర్స్కి ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయో అదేవిధంగా లెన్సెస్కి కూడా కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. సో అవేంటివంటే, ఫస్ట్ వన్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. C1 అండ్ C2 ఇక్కడ ఎందుకు రాసానంటే, స్పెరికల్ మిర్రర్స్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఒకటి ఉంటుంది, కాకపోతే ఇక్కడ లెన్సెస్కి మాత్రం C1 అండ్ C2 అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ 1 అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2 ఉంటుంది. సో డయాగ్రామెటికల్గా రిప్రజెంటేషన్ చేసేటప్పుడు రే డయాగ్రామ్స్లో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో డోంట్ వరీ అబౌట్ దట్. సో సెకండ్ వన్, ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ ఇస్ నథింగ్ బట్ ఇమాజినరీ స్ట్రైట్ లైన్. ఎలాగైతే మనకు కర్వ్డ్ మిర్రర్స్లో ఇమాజినరీ లైన్ ఉంటుందో దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. సో సేమ్ ఇక్కడ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వన్, థర్డ్ వన్. సో థర్డ్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఆప్టికల్ సెంటర్ O. సో ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ని ఆప్టికల్ సెంటర్ అంటాం, లెన్సెస్కి ఉన్న మిడిల్ పాయింట్ని. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోకస్. సో ఇక్కడ ఎలాగైతే సెంటర్ ఆఫ్ కర్వేచర్ 1 అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2 ఉందో, సో ఇక్కడ కూడా ప్రిన్సిపల్ ఫోకస్ 1, ప్రిన్సిపల్ ఫోకస్ 2 ఉంటుంది. సో సేమ్. సో రే డయాగ్రామ్స్ యొక్క డయాగ్రామ్స్లో మనము ఆ డయాగ్రామ్స్ వేసుకున్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఫోకస్ 1 అంటే, ఫోకస్ 2 అంటే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ 1 అంటే ఏంటో, సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2 అంటే ఏంటో. ఓకే. సో నెక్స్ట్, ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ లెన్సెస్ యూజింగ్ రే డయాగ్రామ్స్. సో ఫస్ట్ ఇమేజ్ ఫార్మేషన్ కంటే ముందు మనం రే డయాగ్రామ్స్ రిప్రజెంటేషన్ ఆన్ లెన్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో లెన్స్ వచ్చేసి ఇక్కడ కాన్వెక్స్ లెన్స్. ఇది మనం ఆల్రెడీ ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం. సో ఈ కాన్వెక్స్ లెన్స్కి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంపార్టెంట్ పార్ట్స్లో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు ఇంపార్టెంట్ పార్ట్స్ దీంట్లో. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్లో, లెన్స్కి మిడిల్ పాయింట్లో ఉంది కదా O అనేది, ఇదనేది ఆప్టికల్ సెంటర్ అనమాట. సో F2 అండ్ F1. సో ఇక్కడ F1 అంటే ప్రిన్సిపల్ ఫోకస్ 1 అండ్ F2 మీన్స్ ప్రిన్సిపల్ ఫోకస్ 2. సో ఇక్కడ C1 అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ 1 అండ్ C2 అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2. సో మనకి మిర్రర్స్లో ఈ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్, ప్రిన్సిపల్ ఫోకస్ అన్నీ 1 ఉంటాయి. కాకపోతే లెన్సెస్లో వచ్చేసరికి ఇక్కడ మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ 1 అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2 యాజ్ వెల్ యాజ్ ప్రిన్సిపల్ ఫోకస్ 1 అండ్ ప్రిన్సిపల్ ఫోకస్ 2. సో ఇలా టూ టర్మ్స్ అనేవి ఇక్కడ మనకు లెన్సెస్లో ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే ప్యారలల్గా ఒక లైట్ రే అనేది ట్రావెల్ అవుతూ, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైట్ రే అనేది ట్రావెల్ అవుతూ లెన్స్లో నుంచి వెళ్తే అప్పుడు అక్కడ రిఫ్లెక్షన్ ప్రాసెస్ జరగదు, రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. సో దట్స్ వై ఇక్కడ రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఈ లైట్ రే అనేది ఏమవుతుందంటే బెండ్ అవుతుంది. సో బెండ్ అయ్యి ప్రిన్సిపల్ ఫోకస్ 2లో నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్కేవ్ లెన్స్. సో ఇంతకుముందు మనము రే డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆన్ కాన్వెక్స్ లెన్స్ మీద చూసుకున్నాం. ఇప్పుడు రే డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. సో కాన్కేవ్ లెన్స్ మీద ఎప్పుడైతే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైట్ రే అనేది ట్రావెల్ అయితే, అందులో నుంచి ట్రావెల్ అయినప్పుడు అక్కడ కూడా లైట్ రే అనేది ఇంతకుముందు జరిగినట్లు కన్వర్జ్ అవ్వదు. సో ఇక్కడ ఇది కాన్కేవ్ లెన్స్ కాబట్టి ఇక్కడ డైవర్జింగ్ లెన్స్ ఇవి. సో డైవర్జింగ్ లెన్స్ కాబట్టి లైట్ రే అనేది డైవర్జ్ అయిపోతుంది. అంటే సో ఇక్కడ లైట్ రే అనేది బెండ్ అవుతుంది. సో బెండ్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరిగినట్లు. సో బెండ్ అయ్యి ఎలా వెళ్తుంది? కన్వర్జ్ అవ్వట్లేదు, డైవర్జ్ అవుతుంది. డైవర్జ్ అయిన ఆ లైట్ రే మనకు ఎక్కడి నుంచి వస్తున్నట్లు కనపడుతుందంటే ఈ యొక్క ప్రిన్సిపల్ ఫోకస్ F1 దగ్గర నుంచి వస్తున్నట్లు మనకు కనపడుతుంది. ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత వెళ్ళిపోయిన లైట్ రే, రిఫ్రాక్టెడ్ లైట్ రే అనేది F1 ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర నుంచి వస్తున్నట్లు కనపడుతుంది అన్నమాట. సో నా సెకండ్ కండిషన్ అనమాట. సో సెకండ్ కండిషన్లో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కాన్వెక్స్ లెన్స్లో నుంచి వెళ్తున్న లైట్ రే ఎక్కడి నుంచి వస్తుందంటే, అంటే ఇన్కమింగ్ లైట్ రే ఆర్ ఇన్సిడెంట్ లైట్ రే ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రిన్సిపల్ ఫోకస్ 1లో నుంచి ట్రావెల్ అయ్యి వస్తుంది. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ప్రిన్సిపల్ ఫోకస్లో నుంచి ఏదైనా లైట్ రే ట్రావెల్ అవుతూ వస్తే ఆ లైట్ రే రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఎలా ట్రావెల్ అవుతుందంటే స్ట్రైట్గా ట్రావెల్ అవుతుంది. సో ఎలాగైతే ఇంతకుముందు కేసులో మనము ప్యారలల్గా వస్తున్న లైట్ రే రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరిగిన తర్వాత F1లో నుంచి, అంటే
ప్రిన్సిపల్ ఫోకస్లో నుంచి వెళ్ళిందో అటు సైడ్ F2లో నుంచి, సో ఇక్కడ ఎప్పుడైతే ప్రిన్సిపల్ ఫోకస్లో నుంచి ఇన్సిడెంట్ లైట్ రే ట్రావెల్ అవుతూ వస్తే రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత లైట్ రే అనేది ప్యారలల్గా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా స్ట్రైట్గా ట్రావెల్ అవుతూ వెళ్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ కాన్కేవ్ లెన్స్లో మనము బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్ దిస్ కేస్ కాన్కేవ్ లెన్స్లో మనం చూసుకున్నట్లయితే ఇన్సిడెంట్ లైట్ రే అంటే ఇన్కమింగ్ లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ప్రిన్సిపల్ ఫోకస్ 2. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇన్సిడెంట్ లైట్ రే అనేది ప్రిన్సిపల్ ఫోకస్ 2కి స్ట్రైట్గా ట్రావెల్ అవుతుంది. అంటే ప్రిన్సిపల్ ఫోకస్ 2ని పాయింటింగ్ చేస్తూ ట్రావెల్ అవుతుంది. ఒకవేళ ఈ విధంగా లైట్ రే ప్రిన్సిపల్ ఫోకస్ 2కి లేదంటే ఫోకస్కి పాయింటింగ్ చేస్తూ అంటే దానికి స్ట్రైట్గా ట్రావెల్ అవుతూ వెళ్తే రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరిగిన తర్వాత మీకు లైట్ రే అనేది బెండ్ అయిపోయి స్ట్రైట్గా ప్రిన్సిపల్ యాక్సిస్కి స్ట్రైట్గా రిఫ్రాక్టెడ్ లైట్ రే అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ కండిషన్. సో ఈ థర్డ్ కండిషన్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఆప్టికల్ సెంటర్. ఎప్పుడైతే లైట్ రే లెన్స్కున్న ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్ ఆప్టికల్ సెంటర్కి పాయింటింగ్ చేస్తూ లైట్ రే అనేది ట్రావెల్ అవ్వడం జరిగితే ఆ కేసులో లైట్ రే అనేది బెండ్ అవ్వదన్నమాట. సో లైట్ రే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఐదర్ ఇట్ ఈజ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఆర్ కాన్కేవ్ లెన్స్. సో ఎందుకు అలా జరుగుతుంది అంటే బికాస్ ఈ యొక్క రీజన్ వచ్చేసి సిమెట్రీ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నా ఎందుకంటే ఈ యొక్క ఏరియాని మనం బాగా అబ్జర్వ్ చేస్తే బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ మనము ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేస్తే పైన పార్ట్లో బోత్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంతవరకు మనకు ఒక లెంత్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు డిస్టెన్స్ ఒక మెజర్మెంట్, ఇక్కడ నుంచి ఇంతవరకు ఒక డిస్టెన్స్ ఉంది, తర్వాత ఇక్కడ నుంచి ఇంతవరకు ఇంకొక డిస్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ డిస్టెన్స్ పెరిగింది, ఇక్కడ డిస్టెన్స్ తక్కువ ఉంది. సో ఈ బోత్ సైడ్స్ ఈజ్ నాట్ ఈక్వల్. సో ఇక్కడ కూడా అంతే, కింద కూడా. సో ఇక్కడ నుంచి ఇంతవరకు ఒక షేప్ ఉంది, తర్వాత ఇక్కడ నుంచి ఇంతవరకు ఇంకొక షేప్, అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు ఇంకొక డిస్టెన్స్ ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంతవరకు ఇంకొక డిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు ఇది కూడా బోత్ సైడ్స్ నాట్ ఈక్వల్. సో బోత్ సైడ్స్ ఈక్వల్ అని మనం ఎప్పుడు చెప్తాం? ఎప్పుడైతే సిమెట్రీగా ఉన్నప్పుడు. సిమెట్రీ అంటే ఏంటి? బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పార్ట్ను బాగా మనం అబ్జర్వ్ చేస్తే బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అవునా కదా? సో ఇలా బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఆ యొక్క ఏరియా నుంచి లైట్ రేస్ అనేవి ట్రావెల్ చేస్తే పర్టికులర్గా ఆప్టికల్ సెంటర్లో నుంచి రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరిగినా కూడా రిఫ్రాక్టెడ్ లైట్ రే అనేది స్ట్రైట్గానే బయటికి వచ్చేస్తుంది. ఎయిదర్ ఇట్ ఈస్ ఎ కాన్వెక్స్ లెన్స్ ఆర్ కాన్కేవ్ లెన్స్. సో ఇప్పుడు కూడా మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ అనేది మనం బాగా అబ్జర్వ్ చేస్తే బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే బోత్ సైడ్ ఈక్వల్ అంటే ఏంటి? సిమెట్రీగా ఉంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బోత్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంతవరకు ఒక డిస్టెన్స్ ఉంది, మరి ఇక్కడ నుంచి ఇంతవరకు ఒక డిస్టెన్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇంతవరకు ఒక డిస్టెన్స్ ఉంది, కింద కూడా ఇక్కడ నుంచి ఇంతవరకు ఒక డిస్టెన్స్ ఉంది. సో బోత్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో అందుకని ఇక్కడ ఈ ఏరియాస్లో లైట్ రేస్ పాస్ అయితే లైట్ రేస్ అనేవి డైవర్జ్ అవ్వడం జరుగుతాయి. లేదంటే ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్, ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అనేవి కన్వర్జ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే లైట్ రే ఆప్టికల్ సెంటర్లో నుంచి ట్రావెల్ అవుతుందో ఆ కేసులో రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరిగినా కూడా లైట్ రే అనేది బెండ్ అవ్వదన్నమాట. సో ఇక్కడ కూడా ఈ లెన్స్లో కూడా ఎప్పుడైతే ఆప్టికల్ సెంటర్లో నుంచి కాన్కేవ్ లెన్స్లో కూడా లైట్ రే ట్రావెల్ అయినప్పుడు లైట్ రే అనేది లెన్స్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు లైట్ రే అనేది బెండ్ అవ్వదన్నమాట.